ప్రధాని నరేంద్ర మోదీ భయపడి పారిపోతున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన ఎవరి ట్వీట్ కి రిప్లై ఇచ్చారు? ప్రధాని నరేంద్ర మోదీకి అవమానం జరిగితే భారతదేశానికి జరిగినట్టే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారతదేశ ప్రతినిధిగా ఆయన వేరే దేశంలో పర్యటించడానికి వెళ్ళారు. హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నార్వేలో పర్యటించడం జరిగింది. నార్వేలో పర్యటిస్తున్నప్పుడు ఆ పర్యటన అయిపోయిన తర్వాత స్టేజ్ మీద నుంచి ఆయన దిగి వెళుతుంటే నార్వేజియన్ జర్నలిస్ట్ అయినటువంటి హెల్లెలింగ్ అనే ఆమె, సార్ నా ప్రశ్నలకు సమాధానం చెబుతారా అని ప్రధానిని అడిగింది. ఆయన మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే ఆయన భయపడుతున్నారని అర్థం. దాచడానికి ఏమీ లేనప్పుడు భయం లేదు, కానీ దాయాల్సిన అవసరం ఉన్నప్పుడు భయపడతారు. ప్రధాని నరేంద్ర మోదీ భయపడి వెళ్లారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఎందుకు అంటే హెల్లెలింగ్ అనే జర్నలిస్టు, నేను భారత ప్రధానిని ప్రశ్నలు అడుగుతాను అన్నాను, కానీ ఆయన నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు, ట్విట్టర్లో. ఆ ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేసిన దానికి రాహుల్ గాంధీ గారు రిప్లై ఇచ్చారు. అయితే వెంటనే ఆమె రాహుల్ గాంధీ గారిని అడిగింది, మీరు ఆన్లైన్ లో ఏమైనా నాకు ఇంటర్వ్యూ ఇస్తారా అని. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆమెకి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశారు. భారతదేశ ఇమేజ్ కి సంబంధించినటువంటి అంశం ఇది. మొదట ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకో. విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మన దేశంలో పర్యటిస్తున్నారు అనుకుందాం, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలా లేదా అనేది ముందే వాళ్ళ షెడ్యూల్లో డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎలా పడితే అలా జర్నలిస్టులు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసి మా ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే చెప్పరు, ఆ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తారు. అదొకటి. ఈమె సమాధానం చెప్తారని ఆ ప్రశ్నలకు అని అడిగిన తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందండి, మీరు అక్కడికి రావచ్చు, మీరు ఏ సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా అడగొచ్చు ప్రశ్నలు అని చెప్పారు. ఈవినింగ్ ఆమె అక్కడికి వచ్చింది. ఆమె అడిగిన ప్రశ్నలకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సమాధానాలు చెప్పడం జరిగింది. భారతదేశంలో వ్యక్తిత్వ హననం జరుగుతుంది, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడారు. ఆయన సమాధానం చెప్పారు. భారతదేశం ప్రపంచ జనాభాలో 6వ శాతం, 140 కోట్ల మంది జనాభా ఉన్నాం, కానీ భారతదేశం ఎవరి మీదైనా దాడులు చేసిందా? ఏ దేశాన్ని ఆక్రమించిందా? ఇప్పటి వరకు భారతదేశం ప్రపంచానికి ఏవైనా సమస్యలు సృష్టించిందా? గ్లోబల్ క్రైసిస్ ఏమైనా ఇచ్చిందా? లేదే, ఇవ్వలేదు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎన్ని దేశాలు ఆక్రమించారు? అమెరికా వాళ్ళు ఏం చేశారు? వేరే దేశ అధ్యక్షుడిని కూడా బంధించి తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన దేశమే లేదు. మరి భారత్ ఎన్ని దేశాలు ఆక్రమించింది? ఇలాంటి విషయాలు డిస్కషన్ జరిగింది. సరే, ఓకే, అది జరిగిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. అయితే ఈ జర్నలిస్టు చైనాని పొగుడుతూ అనేక సందర్భాల్లో ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట తీసుకు ఈ జర్నలిస్ట్ కి రాహుల్ గాంధీ గారు రిప్లై ఇచ్చారు. భారతదేశానికి అవమానం అది. భారతదేశ ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న, నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెబుతారా అని అడిగినప్పుడు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమి మోదీని సపోర్ట్ చేయండి అని నేను చెప్పను, లేదా బీజేపీ పార్టీని సపోర్ట్ చేయండి అని నేను చెప్పను, కానీ దేశానికి సంబంధించిన అంశం అది. ఈ విషయంలో ప్రతి వ్యక్తి పాజిటివ్ గా స్పందించాలి. మన దేశం గురించి విదేశాల్లో చెడుగా మాట్లాడుకుంటుంటే, మనల్ని చెడుగా చూపించే ప్రయత్నం ప్రపంచానికి ఒక జర్నలిస్ట్ గా వచ్చిన ఆమె చేస్తుంటే, ఆ సమయంలో అందరూ ఒకటిగా మాట్లాడారు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఓకే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ పోస్ట్ పెట్టి, కానీ అక్కడ దేశానికి సంబంధించినటువంటి అంశం, దాని విషయంలో ఏం చెప్తారు? మన దేశంలో ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుందని మీరే గతంలో చెప్పారు. మన దేశంలో డెమోక్రసీ నాశనం అయిపోయిందని మీరు చెప్తున్నారు. మన దేశంలో 2024 ఎలక్షన్స్ లో బిలియన్ పీపుల్ తమ ఓటు హక్కును వినియోగించుకుని అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఏ దేశంలో కూడా ఎంత ప్రజాస్వామికంగా ఎలక్షన్స్ జరగవు, కానీ మన దేశంలో జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన అంశాలని మన దేశం తరపున గొంతు వినిపించాల్సిన అవసరం ఉంది. మీకు నరేంద్ర మోదీ గారికి రాహుల్ గాంధీకి పొలిటికల్ గా రైవలరీ ఉండొచ్చు, ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే వైరం ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం ఒకటి అవ్వాలి. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో బయటికి వెళ్ళి ఇండియా గురించి తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగం దెబ్బతినిందని చెప్పారు, అభివృద్ధి లేదు అని చెప్పారు, డెమోక్రసీ చచ్చిపోతుందని చెప్తున్నారు. అది మన దేశంలో ఉండి మన దేశంలో ఉన్న ప్రజలకి మీరు వినిపించి, మీ గొంతుని మన ప్రజలని మీరు మెప్పించి ప్రధానిగా గెలవాలి. అంతే తప్ప బయట దేశంలోకి వెళ్ళి చెప్తే ఏం వచ్చిందండి మీకు? వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారా? బెంగాల్లో గనక మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాటర్లు వేసి గెలిపించినట్టు మిమ్మల్ని కూడా గెలిపిస్తారా? లేదు కదా. ఇప్పుడు మీరు మోదీ మీద పోటీ పడాలంటే మోదీని మన దేశంలో ఎలా ఎదుర్కొనాలి? బీజేపీ పార్టీ దేశంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది మీరు ఎలా తీసుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, దేశం కోసం మీరు ఏం చేస్తారు, ప్రజలను ఎలా ఉద్ధరిస్తారు, ఇలాంటి అంశాలు మీరు మోదీని బ్యాట్ చేయాలనుకుంటే అది మన దేశంలో ఉన్న ప్రజల దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన దేశంలో ఉన్న ప్రజలు మోదీని గద్దె దించాలి. మీరు బయటికి వెళ్ళి చెప్తే ఉపయోగం ఏముందండి? ఒక జర్నలిస్టు
ఇండియా పరువు తీయాలని అడిగిన ప్రశ్నని మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమనాలి మిమ్మల్ని? ఇప్పుడు ఎలా పడితే అలా ప్రశ్నలు అడిగేస్తాను అంటే ఏమండి, వాళ్ళ రోజున రోడ్డు మీద ఒక సాధారణ ఎమ్మెల్యేని మైక్ పట్టుకొని ఒక జర్నలిస్ట్ అడిగితేనే సమాధానం చెప్పట్లా. అలాంటిది ఒక దేశ ప్రధాని మరొక దేశంలో, మళ్ళీ మన దేశంలో కూడా కాదు, మన దేశ ప్రధాని వేరే దేశంలో ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటారా? అసలు అంత అవసరం ఉందంటారా? షెడ్యూల్లో లేనటువంటి అంశాన్ని ఎందుకు తీసుకోవాలంటారు ప్రధాని? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలానే హెల్లింగ్ అనే జర్నలిస్ట్ పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్ కి రాహుల్ గాంధీ రిప్లై. రాహుల్ గాంధీని ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఇస్తారని ఆమె అడగటం. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో అనేది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కుదిరితే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.